హాయ్, నేను మీ విజయ్. మనం ప్రస్తుతానికి రాజపేట మండలం పాముకుంట గ్రామంలో మాజీ ఎంపీటీసీ గారితో మనం ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీలకి గత ప్రభుత్వంలో ఎలాంటి గౌరవం దక్కింది, వాళ్ళకు వస్తున్న నిధుల ద్వారా వీళ్ళ పరిధిలో ఉన్న గ్రామ పంచాయతీలను ఎంత మేరకు అభివృద్ధి చేసిండ్రో అతని ద్వారా తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మీరు ఎంపీటీసీగా ఉండి మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఎంత మేరకు అభివృద్ధి చేయగలిగారు సార్? ఎంపీటీసీగా ఉండి అంటే ఎన్నికైన కాడి నుంచి ఎంపీటీసీలకు నిజంగా చెప్పాలంటే నిధులు తక్కువనే ఉన్నాయి. నిధులైనా సరే వాళ్ళకి బాధ్యతలు కూడా తక్కువే ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే పవర్ కూడా తక్కువే ఉంది. ఒక గ్రామంలో గ్రామ స్థాయి నుంచి చూసుకుంటే సర్పంచ్కి ఉన్న అధికారాలు ఎంపీటీసీకి ఉండవు. సరే, మండలంలో ఎంపీటీసీ అనేది పేరు వరకే, కానీ కొంత లిమిటెడ్ ఫండ్ మాత్రమే మాకు వచ్చింది. ఒక అరౌండ్ ఇప్పుడు 5 సంవత్సరాలలో మాకు మొన్న యావరేజ్ ఒక 10 లక్షల నుంచి 12 లక్షల వరకు ఫండ్ ఇచ్చారు. అది కూడా 2 లక్షలు, ఒక సంవత్సరానికి 2 లక్షలు, సంవత్సరానికి 2 లక్షలు లెక్క వచ్చింది అంతే. అందులో కూడా అండర్గ్రౌండ్ డ్రైనేజ్లు అవి ఇవి అన్నట్టుగా ఎక్కువ శాతం వరకు వాస్తవం చెప్పాలంటే మా ఊరికే జర ప్రాధాన్యత ఇచ్చిన నేను. ఎందుకంటే పెద్ద గ్రామం, కొంచెం వెనుకబడినట్టు ఉంది. పక్క గ్రామాలు ఏంటంటే రెండు గ్రామాలు 3 గ్రామాలు కొత్తగా అయినాయి. అంతకుముందుకు ఇంట్లోనే ఆమ్లెట్ విలేజ్ లెక్క ఉండే అన్నీ. కొండేటి చెరువైనా, పుట్టెగూడెమైనా, మల్లెగూడెమైనా కొత్తగా గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. కొత్తగా ఏర్పడే వాటికి అప్పుడు ఏమన్నారంటే, సరే ఫండ్స్ ఎక్కువ వస్తాయి, లేకపోతే వాటికి ఏదో రకంగా ఫండ్ వాళ్ళది కలెక్ట్ అవుతుంది అన్న ఉద్దేశంతో ఆ వచ్చిన ఫండ్ను కూడా ఎక్కువ శాతం పాముకుంటలో పెట్టి ఒక 2 లక్షలు మాత్రం కొండేటి చెరువులో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ చేయించినాం. అట్లా. ఓకే సార్, ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గారు 9 సంవత్సరాలు పరిపాలించింది. ఎందుకు ఓడిపోయింది సార్? రీజన్ ఏంది? ఓడిపోవడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాస్తవానికి 2 సార్లు వీళ్ళకి అవకాశం ఇచ్చినాం. ఒకసారి వేరే కొత్త వాళ్ళకి ఇచ్చి చూద్దామని ఒక అభిప్రాయం అయితే, వాస్తవానికి కేసీఆర్ గారు పథకాలు ప్రవేశపెట్టిర్రు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇంటికి పథకాలు వచ్చినాయి. అది సునీత గారు కానీ, వేరే ఎమ్మెల్యే గారు కానీ, ఎవరైనా సరే ఎమ్మెల్యే గారితో సంబంధం లేకుండానే, అంటే ఏ నాయకునితో సంబంధం ఉండకుండానే ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క ఫలాలు అందినాయి. దాంట్లో ఎమ్మెల్యేల గారి పాత్ర కూడా ఉంటుంది ఖచ్చితంగా. ప్రధానంగా మా మండలంకి వచ్చేసే వరకు ఏమైంది అంటే, మా మండలం ఇది రాజపేట మండలం, ఇది చిట్ట చివరి, ఇప్పుడు ఆలేరు నియోజకవర్గానికి చివరి మండలం. ఇది చివరి మండలం. మాది కొంచెం హైట్ మీద ఉంటుంది. వాస్తవానికి కాలువలు చేసి ఇప్పుడు పైనుంచి జైదపూర్ నుంచి ఇప్పుడు మీరు వస్తుంటే ఆ పొట్టిమరి కా నుంచి వాటర్ వెళ్తున్నాయి. ఆ వాటరు అంతకుముందుకు కేసీఆర్ గారు ఏవైతే కాళేశ్వరం నుంచి ఆ వాటర్ పట్టుకొచ్చిరో ఆ నీళ్ళ నుంచే అక్కడ ఒక పాయింట్ ఇచ్చిర్రు. గంధమాల చెరువులోకి వదిలి అటు నుంచి కిందికి వెళ్ళేటట్టుగా ఒక పాయింట్ ఇచ్చిర్రు. మాకేమో మల్లెగూడెం ఈ పైన కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ దగ్గర ఈ మండలంలో 14 చెరువులలో ఇప్పుడు కూడా వాటర్ లేవు ప్రజెంట్. అప్పుడు కూడా ఏమైందంటే పనులు చేస్తూ ఇప్పుడు రాగానే పని అనేది కాదు కదా. ఏ ప్రాజెక్ట్ అయినా, ఏ కాలువ అయినా, ఏదైనా కూడా చేస్తూ చివరికి వస్తుంది. ఆ చివరికి వచ్చి ఒక దగ్గర మాకు ఈ ఆలోచన ఉండే, ఎమ్మెల్యే గారికి ఆలోచన ఉండే, పట్టుబట్టి ఖచ్చితంగా మాకు పైన దుర్గమ్మ గుడి అని ఒకటి ఉంటుంది. దాని పక్కనే, దానికి ఆనుకొని కొంచెం ముందుకు ఒక కాలువ దగ్గర మాకు ఒక పాయింట్ ఇచ్చారు, చిన్న పాయింట్ ఇచ్చారు వాటర్ రిలీజ్ చేసుకోనికి. ఆ నీళ్ళు కనుక అప్పుడు సరే ఆమె మ్యాక్సిమం ట్రై చేసింది, కొంత మేరకు సొంత పైసలు పెట్టి కూడా తవ్విచ్చింది. ఈ మధ్యలో ఏమైందంటే ల్యాండ్ యాక్విజిషన్ అయిపోయింది. భూములు రైతులు కొంతమంది డబ్బులు తక్కువ వచ్చినాయని కొంతమంది కోర్టుకు పోయారు. దానివల్ల కొద్ది రోజులు ఆగాల్సి వచ్చింది. కొద్ది రోజులు దానివల్ల ఆగిరు. తర్వాత ఏమైందంటే మంచి అంటే తవ్వే దగ్గర అనుకూలంగా ఉన్న కాడ రైతులు సహకరించిన కాడ కాలువ పనులు కూడా తవ్విచ్చారు. ఆ ఫండ్ రాకముందుకు సరే ఎలక్షన్స్ దగ్గరికి వస్తున్నాయి, ఎట్లైనా మనం వాటర్ ఇచ్చిన వాళ్ళం కావాలి అన్నట్టుగా ఆమె ప్రయత్నం చేసింది. మధ్యలో ఒక 11 కిలోమీటర్లో ఏదో ఉంది మొత్తం తవ్వాల్సింది. అందులో 6-7 కిలోమీటర్లు తవ్విర్రు. ఇంకో 10 కిలోమీటర్లు ఎంతో తవ్వాల్సి ఉంటే రైతులు కోర్టుకు పోయారు, కొంచెం సహకరించలేదు. దానికి తోడు బడ్జెట్ కూడా మనకు మిగతా అన్నీ ఆ టైంలో కరోనా వచ్చింది. ఆ పీరియడ్లో కరోనా వచ్చినప్పుడు ఆదాయం తగ్గింది. దానికి అనుకూలంగా సరే రైతు బంధు మిగతా పథకాలు ఏం ఆపలేదు. ఇవైతే పోనీ, ఇది కొద్దిగా వెనుక ముందో చేసుకుందాం అన్నట్టుగా మేడం గారు ఎన్నిసార్లు అయినా ముఖ్యమంత్రి గారు అదే చెప్పిరట. మిగతా పథకాలు అయితే కానీ ఇది చూద్దాం, ఇది కూడా చేద్దాం. కాలువ మీకు పైదాకా వచ్చింది కదా, కొంచెమే కదా ఉంది కదా తవ్వేది, అయిపోతుంది చేద్దాం అనుకున్నారు.
ఈలోపే ఇక కొంచెం అనుకోని పరిస్థితుల వల్ల ఆ వాటర్ రాకపోవడం ఒకటి మెయిన్ కారణం అయిపోయింది. ఇప్పుడు పై వరకు దిగలిగినాం, కానీ అవి కాలువ ఇది తీసుకొచ్చి చెరువులో పడేసే క్రమంలో ఆ కోర్టు కావచ్చు, రైతులే కావచ్చు, ఏదో రకంగా కొన్ని అడ్డుపడడం వల్ల ఆమె కొంచెం ప్రతికూలంగా మారింది ఒక సమస్య. ఓకే సార్, ఇక్కడ బచ్చన్నపేట మండలానికి కూడా కొండపోచమ్మ సాగర్ నుంచి నీళ్ళు వెళ్తున్నాయి సార్, అట్లే మల్లన్న సాగర్ కూడా ఇక్కడికి కూడా వస్తున్నాయని అంటున్నారు. ఏది ఇప్పుడున్న ఘనత ఎవరు, మన బీర్లయ్య గారు తీసుకొచ్చిండని చెప్పేసి అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం సార్? ఈ నీళ్ళు వాస్తవం ఏమి లేదు సార్. ఇప్పుడు గతంలో మీకు 5 సంవత్సరాల క్రితం బచ్చన్నపేట మండలంలో బచ్చన్నపేట మండలం నుంచి కొన్నే గ్రామం అని ఒకటి ఉంటుంది. ఆ కొన్నె నుంచి ఒక కాలువ ద్వారా ఆ ఊరు సర్పంచ్ కానీ, ఎంపీపీ గారు కానీ, బొందుగుల విలేజ్ అది, ఆ ఒక్క గ్రామానికి మాత్రమే కొన్నె మండలం నుంచి మాకు వాటర్ వచ్చినాయి. అది కూడా ఎట్లా వచ్చినాయి అంటే ఆ ఊరి సర్పంచ్, ఎంపీపీ వాళ్ళు ఊర్లోళ్ళు అందరూ అనుకొని, ఆ సర్పంచ్ గారికి ఇటాచి ఉండే, వాళ్ళ పేరు శ్రీనివాసరెడ్డి, ఇటాచి ఉండే. ఆ ఇటాచి డబ్బులు నేను డీజిల్ ఖర్చు అయినా సరే అనుకొని వాళ్ళ ఊరోళ్ళు వాళ్ళు అనుకొని మేము పోయి ఆ మేడం గారు చెప్తే వాళ్ళ ఎమ్మెల్యే గారు అప్పుడు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారిని కలిసి ఆ ఎమ్మెల్యే గారిని బతిలాడుకొని కొంచెం కాలువ మాకు కొద్ది తీసుకుపోతే మాకు అవుతుంది అని అంటే, సరే ఇప్పుడు కాలువ ఎవరు చూపించాలి ఏంటంటే కాలువ పనులు మేము ఆ డీజిల్ ఖర్చులు ఏమో మేము పెట్టుకొని మేము చేసుకుంటామని అంటే మేడం గారు కూడా సహకరించారు. వాళ్ళకు సహకరించి ఇవ్వండి అన్న మాకు మా ఆ గ్రామానికన్నా వస్తాయి, ఆ నుంచి ఆ చెరువు నుంచి ఇంకో కిందికి ఏమైనా చెరువులు ఉంటే అవిటికి పోతాయి అని చెప్పానంటే ఆ కాలువ తవ్వుకొచ్చి 5 సంవత్సరాల క్రితమే, గత ఈ ప్రభుత్వం రాకముందుకే కొన్నె చెరువు నుంచి మన బొందుగుల చెరువుకు వాటర్ వదిలినాం. వచ్చినాయి వాటరు, చెరువులు నిండినాయి. దానికి సంబంధించిన పేపర్ క్లిప్పింగ్లు కానీ, వీడియోలు కానీ, ఆడియోలు కానీ అన్నీ సాక్ష్యాలుగా ఉన్నాయి. అయిలే వచ్చినాక ఆ ఉన్న కాలువనే ఉన్న దాంట్లోనే మళ్ళొకసారి వదిలిరేమో తప్ప కొత్తగా వచ్చి ఆయన వచ్చినాకనే కాలువ తీపియడం మాత్రం జరగలేదు. ఆయన వచ్చినాకనే ఆ నీళ్ళు వస్తున్నాయి అనేది మాత్రం కంప్లీట్గా అవాస్తవం. వస్తున్నాయి. ఇప్పుడు కేసీఆర్ గారు ఎట్లయితే కాళేశ్వరం పనులు కట్టిర్రో, కాళేశ్వరం కాలువలు చేసిర్రో, ఈ చేసిన పనులన్నిట్లల్లా వీళ్ళు వదులుతుర్రు. మేము బర్రెను పెంచినాం, వాళ్ళు పాలు వెండుకుంటారు, అంతే, అంతకు మించి వేరే ఏం లేదండి. ఇక సార్, ఇప్పుడు మీరు చెప్పిన బొందుగలకి అక్కడ ఎమ్మెల్యే గారు కూడా అప్పుడు ఇక్కడికి రావు, ఇక్కడ నీళ్ళు తీసుకొస్తే నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి, ఏ ప్రభుత్వం కూడా నీళ్ళు తీసుకురాలేరు ఇక్కడికి అని చెప్పేసి అన్నదని ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు అంటున్నారు సార్. అది వాస్తవం అంటారా? వాస్తవమేం కాదు సార్. అయితే మేడం గారు చెప్పిన ఉద్దేశం ఏంటంటే మల్లన్న సాగర్ నుంచి ఈడికి వాటర్ మేము తీసుకొచ్చినాము, బొందుగుల చెర్లకు వాటర్ మేము తీసుకొచ్చినాము అనేది వీళ్ళు చెప్పిర్రు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పిర్రు. మల్లన్న సాగర్ నుంచి నిజంగా కూడా వాటర్ మనకు రావడం అనేది అసాధ్యం. మల్లన్న సాగర్ నుంచి మన మండలానికి రావు, వేరే ఇప్పుడు మీరు ఆ బచ్చన్నపేట మండలం ఏదైతే ఉందో ఆ మండలానికి అటు పోతాయి నీళ్ళు, అటు గ్రావిటీ ద్వారా అటు కిందికి ఉంది, అటు వెళ్ళిపోతున్నాయి. ఆడ నుంచి మనకు ఈ ఒక బొందుగుల దానికి మాత్రం కొంచెం కాలువ తీసుకొస్తే అది కూడా కొన్నే వస్తాయి వాటర్, మరీ హెవీగా రావు. ఏదో అటు ఫ్లో ఎక్కువ ఉంటే అందులోకి కొన్నిటి వస్తాయి, అది మాత్రమే పాసిబుల్. అవే నీళ్ళు మేము తెచ్చింది కొన్నె చెరువు నుంచి ఇక్కడికి వచ్చినాయి. మల్లన్న సాగర్ నుంచి కొన్నె చెరువు, మల్లన్న సాగర్ నుంచి మేము తెస్తాం, మల్లన్న సాగర్ నుంచి వీడికి వస్తే అనేది మాత్రం అవాస్తవం. పైన కొండపోచమ్మ అది ఉంది కదా, రిజర్వాయర్ కదా, ఆ కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి ఆడికి కొన్నె గ్రామానికి వస్తే కొన్నె గ్రామం నుంచి దీనికి వచ్చినాయి. మల్లన్న సాగర్ నుంచి డైరెక్ట్గా వీడికి రావడం అనేది వాస్తవానికి కూడా అది అసాధ్యం. అది గ్రావిటీ సెట్ కాదు. ఇదేమో బాగా ఎత్తు మీద ఉంటాం, అదేమో లోపులో ఉన్నట్టు ఉంటుంది. ఆ నుంచి రావాలంటే చాలా లోతున కాలువలు తవ్వినా అది పాసిబుల్ అయ్యేది కాదు. మళ్ళీ లిఫ్ట్ పెడితే ఏమన్నా పాసిబుల్ అవుతుంది అది. ఓకే సార్, ఇక్కడ యాదగిరిగుట్ట డెవలప్మెంట్ మొత్తం కూడా కేసీఆర్ గంత అంటున్నారు సార్. ఇప్పుడు వచ్చిన బీర్లయ్య గారు నేను కూడా చేసిన, నాది కూడా గంత ఉంది, ఆటో డ్రైవర్లకు నేనే అవకాశాలు కల్పించని చెప్పేసి అంటున్నారు సార్. దీన్ని ఏ కోణంలో చూడవచ్చు? అయితే సార్, ఇప్పుడు ఏం జరిగిందంటే యాదగిరిగుట్టల ఫస్ట్ నిజానికి కూడా ఏదైనా పనులు జరుగుతున్నాయి. ఏది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత గుట్టను అభివృద్ధి చేసిన అనేది 100% నిజం. అది ఎవరిని అడిగినా చెప్తారు. అది కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఐలయ్య గెలిచి 1 సంవత్సరం అవుతుంది, కాంగ్రెస్ పార్టీ గెలిచి 1 సంవత్సరం అవుతుంది.
సంవత్సరంలోనే అయితే ఆ గుట్ట అభివృద్ధి అయితే అంతైతే కాలేదు. ఈ సంవత్సరంలో ఏం జరిగింది, అయిన అభివృద్ధిని ఉన్న కట్టిన కట్టడాన్ని ఆ వచ్చే ఆదాయాన్ని వాటిని మాత్రమే ఏమన్నా అందులోనే దిద్దుతుర్రేమో తప్ప కొత్తగా వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ఏదో అభివృద్ధి మేము చేసినాం అనేది మాత్రం పూర్తిగా అవాస్తవం. ఇంకొకటి ఏంటంటే ఆటో కార్మికులకు మేము పైకి పంపిస్తున్నాం అనేది ఒక్కటి వాళ్ళు చెప్తున్న విషయం. అప్పుడు ఏం జరుగుతుందంటే పనులు అవుతున్నాయి, పైనకి రావడం పోయి ఆటోలో ఎట్లుంటాయి అన్న, ఎట్లా పడితే అట్లా పోతుంటాయి. ఏదన్నా చిన్న పొరపాటు జరిగే ఏమైనా ప్రమాదం జరిగితే ఇదంతా ఇది గవర్నమెంటే ఇట్లా చేస్తుంది అనేది మళ్ళీ వాళ్ళు బురద చల్లడం కోసం ఏమన్నా జరిగితే అనుకోరాని ఏమన్నా జరిగితే ఇబ్బంది జరుగుతుంది. కొండ ఘాట్ ఎక్కువైపోయింది, సరే అది తర్వాత రోడ్డు వీళ్ళన్నీ క్లియర్ అయిపోయిన తర్వాత ఒక పక్క ప్రణాళిక అయినాక ఆటో కార్మికులను కూడా అనుమతి ఇద్దాం అనేది కేసీఆర్ గారి ఆలోచన ఉండే. ఎమ్మెల్యే గారు కూడా 3 సార్లు అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే ఈ పనులన్నీ అయిపోయినాక రోడ్లు వీళ్ళన్నీ క్లియర్ అయిపోయినాక మనకు కూడా ఒక పూర్తి అవగాహన వచ్చినాక అప్పుడు వాళ్ళని ఎట్నుంచి పంపిద్దాం, ఎట్నుంచి చేద్దాం అనేది అనుకొని ఆగిన విషయం అది. అప్పటికి పనులు జరుగుతున్నాయి. ఇంకా గవర్నమెంట్ ఇప్పుడు ఏమైందంటే ఉన్న పనులన్నీ ఆపేసినాక ఆటోలు మీరు ఓర్రి అని చెప్పి వదిలేసారు, అంతే తప్ప కేవలం ఆ ఒక్కటే వాళ్ళు చేసింది. ఓకే సార్, మీరు ఎంపీటీసీ మీ పరిధి వరకు మిషన్ భగీరథ కానీ రైతులకు సాగునీరు కానీ ఏ విధంగా అందించారు సార్? ఎంపీటీసీగా మా పరిధిలో మిషన్ భగీరథ, వాస్తవానికి మిషన్ భగీరథ అనేది కేసీఆర్ గారు పెట్టిన పథకమే. పైప్ లైన్లు, నల్లాలు, ట్యాంకులు, ప్రతి ఒక్క పాత లైన్ మొత్తం ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి నల్లాలు తీసి పైప్ లైన్ వేసిర్రు. ట్యాంకుకి ఎంతవరకు కావాలో ట్యాంకుకి వేసిర్రు. ఊర్లలో కూడా పాత పైప్ లైన్ అంతా పొయ్యి ఉంటుంది, అంత డ్యామేజ్ అయ్యి ఉంటుంది. మనం ఇవి వేస్తే మళ్ళీ ప్రతి ఒక్క ఇంటికి పోవు అనే ఉద్దేశంతో పాత లైన్తో సంబంధం ఉండకుండా కొత్త లైన్ మొత్తం ప్రతి ఒక్క గ్రామానికి వేసిర్రు. ప్రతి ఒక్క ఈ నియోజకవర్గంలో కాదు, అన్ని నియోజకవర్గాలలో రాష్ట్రం మొత్తం మీద కూడా కేసీఆర్ గారు లేపించారు. పనులు కూడా జరిగినాయి. మన ఇంటి ముందు వచ్చి నల్లా ఫిట్ చేసి పోయిర్రు. మన ఇంటి ముందుకు వచ్చి నల్లా ఫిట్ చేసి పోయిర్రు. నిజంగా కూడా ఘనత కేసీఆర్ గారిది, అప్పుడున్న ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలది. ఈ ఆలోచన అనేది ఇక అది వచ్చింది, ఆయనకు చేసిండు. అది ఎవరు అడిగినా కాదు అన్నా నిజంగా చేయలేదన్నా కూడా అది కనబడుతూనే ఉంది, ఎవరికైనా చెప్పే విషయమే. అది నీళ్లు తెచ్చింది కేసీఆర్. ఏ రోజు కూడా ఈ 9 సంవత్సరాలల్లో నీటి సమస్య ఎప్పుడు కూడా రాలేదు. అంటే మాకు నీళ్ళు వస్తలేవు అని ఒక్కరన్నా ఒక ఆడ మనిషి కానీ వాళ్ళు కానీ బిందెలు పట్టుకొని రోడ్డు ఎక్కిన పరిస్థితి అయితే ఎప్పుడూ లేదు. ఇన్నేళ్ల నుంచి కూడా మాకు నీళ్ళు వస్తలేవు ఎంపీటీసీ గారు, నీళ్ళు వస్తలేవు అని ఏ ఒక్కరు కూడా కంప్లైంట్ లేదు. నీళ్ళ సమస్య అసలు రాలేదు. నీళ్ళ సమస్య దేనికి ఉందంటే కేవలం సాగునీరు మాత్రమే ఉంది మా మండలానికి. అది కూడా మా మండలంలో ఒక 14-15 చెరువులు ఉన్నాయి. ఈ 14-15 గ్రామాలకు మాత్రమే నీళ్ళ కరువు ఉంది. అది కూడా ఇప్పుడు ఎక్కువైంది. గతంలో వర్షాలు పడ్డాయి, వాస్తవానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు వర్షాలు పడ్డాయి. ఇప్పుడు మేము ఏమైతే ఏ చెరువులోకి అయితే వాటర్ వదలాలని చెప్పి ఇప్పుడు జేఏసీగా అన్ని అఖిలపక్షాలు అన్నీ కలిపి ఒక జేఏసీ ఏర్పడి మేము వాటర్ కోసమని ప్రతిరోజు ధర్నాలు అని నిరసనలు అని ఏదో రకంగా ప్రభుత్వానికి చెప్పుకుంటున్నాం రైతులం, ఇక్కడ ఉన్న వాళ్ళం. అప్పుడు ఏ కాలువ ద్వారా వాటర్ వదలాలి, ఏ వాగు నుంచి పోతే ఈ మండలాలన్నిటికీ వాటర్ వస్తాయి అనుకునే దాంట్లో ఒక వాగు నుంచి ఇద్దరు పడి కుట్టుకపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే అప్పుడు వర్షాలే అట్లా పడ్డాయి. అప్పుడు మాకు ఈ సమస్య ఏర్పడలేదు. వాస్తవానికి కూడా ఈ సమస్య ఒక మాట చెప్పాలంటే వర్షాలు కూడా గొంగిడి సుంత గారు ఓడిపోనికి కారణం ఖచ్చితంగా. ఎందుకనంటే ఎప్పుడైనా కాలమైంది, ప్రతి సంవత్సరం కాలమైంది. ఇక నీళ్లు లేవు అనేది మాకు అసలు అది ఆలోచన కూడా రాలే. వర్షాలు పడుతున్నాయి, చెర్లలో వాటర్ ఉన్నాయి, కాలువ పోతున్నాయి, బోర్లు మంచిగా పోస్తున్నాయి. ఇక పోస్తున్నప్పుడు ఆమెకు కూడా తొందర చేయాలి, ఎంబడి పడాలి అన్న ఆలోచన వాళ్ళకు కూడా కొంచెం అశ్రద్ధ అనిపించవచ్చు, ఎవరికైనా అనిపిస్తుంది అది. ఇప్పుడు పూర్తిగా మొత్తమే డ్రై అయిపోయింది, వర్షాలు లేవు, కాలం పోయింది. కాబట్టి ఇప్పుడు మాకు ఆ సమస్య ఇప్పుడు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. ఓకే సార్, మిషన్ కాకతీయ పథకం ద్వారా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో ఒకటిగా ఎన్ని చెరువులకు డెవలప్మెంట్ అయింది, దాని ద్వారా రైతులకు న్యాయం జరిగిందంటారా? ఖచ్చితంగా అయింది. అంటే ఇప్పుడు మిషన్ కాకతీయ ద్వారా సరే కాంట్రాక్టర్లు తిన్నారు, వీళ్ళు తిన్నారు, వాళ్ళు తిన్నారు అని చెప్పడం వరకే, కానీ నిజంగా కూడా మెజర్మెంట్ ప్రకారం తవ్విర్రు. సరే కాంట్రాక్టర్ అయినా ఎవరైనా రూపాయి పని కోసమే పని చేస్తారు. సరే వాళ్ళు ఏం చేసిర్రు అనేది పక్కన పెడితే
ఇప్పుడు మా దగ్గర చెరువులనే తవ్వితే నిజంగా కూడా ఆ మట్టి మా 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 పొలంలో పోయించుకున్నాం మేము. చుట్టుముట్టు గ్రామాలలో చుట్టుముట్టు రైతులు కూడా తక్కువ ఖర్చుకే మట్టి కొట్టించుకున్నారు. ఆ మట్టి పోసిన పొలాలు ఇప్పుడు చూద్దాం ఎంత మంచిగా పంటలు పండుతున్నాయి అంటే అంత మంచిగా ఉన్నాయి. దానికి దీనికి వేరియేషన్ ఉత్తగానే కనిపిస్తుంది. ఉత్తగానే అంటే మసాలా ఖర్చులు తప్పినాయి. ఒక 10 ఏళ్ళ వరకు ఒక ఏళ్ళ పంట మంచిగా పండుతుంది అన్న భరోసాని ఇచ్చింది మట్టి. అంటే ఆ మట్టి అంత సారవంతమైన మట్టి ఆ చెర్లల్లో ఉంది. అదే మట్టిని రైతులు తక్కువకు పోయించుకున్నారు. అప్పుడు ఈజీ అయిపోయింది పని. మళ్ళీ ఇంకోటి ఏంటంటే చెరువులు కూడా లోతైనాయి. ఆ వర్షాలు పడ్డప్పుడు వాటర్ కూడా చాలా రోజులు ఆగినాయి. దానివల్ల గ్రౌండ్ వాటర్ కొంచెం పెరిగింది మాకు. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ తగ్గింది, కానీ గత 2 సంవత్సరాల ముందు వరకు కూడా గ్రౌండ్ వాటర్కు మాకు ఎలాంటి సమస్య రాలేదు. ఓకే సార్, ఇప్పుడు బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్సీ ఈ కాన్స్టిట్యున్సీకి చెందినతనే తప్పుడు నివేదిక ఉందని చెప్పేసి దాన్ని కాల్ చేయడం కూడా జరిగింది సార్. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? మీ పార్టీ దానిపైన ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది? సార్, బీసీలు అనేది వాస్తవానికి కూడా ఎక్కువ ఉన్నమాట వాస్తవం. బీసీలు ఎక్కువనే ఉన్నారు. సరే, అందులో ఈ రేవంత్ రెడ్డి చేసిండా, వాళ్ళు చేసిరా, వీళ్ళు చేసిరా పక్కన పెడితే దాని వెనకాల వాళ్ళ ఉద్దేశం ఏందో మనకు తెలియదు, వాళ్ళ ఇంటెన్షన్ ఏందో మనకు తెలియదు. కానీ వాస్తవానికి గత సంవత్సరం బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు బీసీలు ఎన్నికలు కులగణన అప్పుడు కూడా చేసినాం. అప్పుడు చేసినప్పుడు కూడా నిజానికి బీసీలు ఎక్కువ శాతం ఉన్నారు. ఇప్పుడు సడన్గా వాళ్ళ గ్రాఫ్ తగ్గిపోయింది. ఇది అందరికీ కనిపిస్తుంది. నిజానికి కూడా బీసీలకు ఓ రకంగా ఇది చెప్పాలంటే అన్యాయం జరిగిందనే చెప్పాలి. ఇది ఆ ప్రభుత్వం తప్ప, లేకపోతే వాళ్ళు పెట్టిన దాంట్లో బీసీలు అంటూ పాల్గొనలేదా, అది కారణాలు ఏమైనాయో కానీ లెక్కలకు వాడికి వచ్చే వరకు మాత్రం ఏం జరిగిందో తెలియదు. లెక్కలు మాత్రం వీళ్ళు తక్కువ ఉన్నారు అనే కాడికి వచ్చేసింది. అది ముమ్మాడికి చెప్పాలంటే ప్రభుత్వం నిర్లక్ష్యము, కొంత కుట్ర కూడా ఉండుంటుంది. ఇప్పుడు మల్లన్న అన్న దాంట్లో తప్పేం లేదు. ఓకే సార్, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే మందకృష్ణ మాదిగ గారు 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటం చేసి దాన్ని దక్కించుకున్నాడు. మరి ఇక్కడ ఉన్న ప్రస్తుతానికి ఉన్న రేవంత్ రెడ్డి గారు దాన్ని అమలు చేస్తాడా? రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తారా అనేది, అది వాస్తవానికి వర్గీకరణ అనేది కేంద్రం ఈ విషయము కేంద్రం కూడా ఒప్పుకున్నది, ఆమోదించింది. రాష్ట్రం దీన్ని ఎట్లా చేసుకుంటూ పోతుంది అనేది మనం చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు దగ్గర ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచి సంవత్సరం పైన అవుతుంది. ఇంతవరకు స్థానిక సంస్థల ఎన్నికలే పెట్టలేదు. ఎంపీటీసీ కానీ ఇది కానీ సర్పంచ్ కానీ ఏది పెట్టలేదు. ఇప్పుడు రీసెంట్గా ఏమన్నాడు, ఇండ్లు లేని దగ్గర పోటీ కూడా చెయ్యం మేము అని అన్నారు. వాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు కట్టాలి, పోటీ ఎప్పుడు చేయాలి వాళ్ళు? సరే, గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి, వాటిని లెక్క చెప్పిరా అన్న ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వలే వాళ్ళు. బీసీ రిజర్వేషను ఒకరేమంటారు అంటే, బీసీ రిజర్వేషను మొత్తం పూర్తి అయిన తర్వాత రిజర్వేషన్లు 42% పెంచినాకనే ఎన్నికలకు పోతామని ఒకసారి అంటున్నారు. అది కేంద్రం వీళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు చేయాల్సిన పని అది. ఇది ఇప్పట్లో జరిగేదిగా అనిపిస్తలేదు. సేమ్ ఇది దీన్ని ఎట్లయితే ఆపుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఓటమి భయంతోనే ఆపుతున్నారు. ఎస్సీ వర్గీకరణ కూడా వీళ్ళు మీదికి ఏదో మాట్లాడతారు తప్ప పూర్తి స్థాయిలో వాళ్ళకు న్యాయం చేయరు కూడా. ఓకే సార్, మీ ఎంపీటీసీ పరిధిలో ఉన్న గ్రామాలలో ఎంతమందికి దళిత బంధు కానీ బీసీ బంధు కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లబ్ధి చేకూర్చారు సార్? అయితే సార్ ఏమైంది, దళిత బంధు అప్పుడు ప్రవేశపెట్టినప్పుడు మా ఎమ్మెల్యే గారు కానీ ఈ చుట్టుముట్టు వీళ్ళు ఏమనుకున్నారు, ఏం చేశారంటే ఫస్ట్ ఒక చిన్న గ్రామాన్ని ఎంచుకొని ఆ గ్రామంలో పూర్తిగా ఇచ్చేద్దాం, చిన్న గ్రామాలు పూర్తిగా ఇచ్చేసుకుంటే సో ఒక ఊరు మొత్తం అయిపోతుంది అనే ఉద్దేశంతో దళిత బంధు ఏం చేసిందంటే పక్కనే ఇదే మండలంలో లక్ష్మక్కపల్లి విలేజ్ ఉంటుంది. లక్ష్మక్కపల్లిలో ఒక 23-24 దళిత కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకు పూర్తి స్థాయిలో అందరికి ఇచ్చిర్రు అన్నట్టు, అందరికి ఇచ్చిర్రు. ఇప్పుడు ఊరు మొత్తంలో ఒకరికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వకపోతే మిగతా వాళ్ళందరూ కూడా వ్యతిరేకత ఏర్పడుతుంది, లొల్లులు అవుతాయి. అట్లా కాకుండా ఒక ఊరు మొత్తానికి ఇచ్చినట్టు చేద్దాం. ఒక బడ్జెట్లో ఒక ఊరు, ఒకసారి ఒక ఊరు అన్నట్టుగా సంవత్సరానికి ఒక ఊరు చేసుకుంటూ వద్దాం అనేది వీళ్ళ ఆలోచన.
కేసీఆర్ గారి ఆలోచన కూడా అట్నే ఉండే. దానికి అనుకూలంగానే చేసిర్రు. ఒక గ్రామాన్ని మొత్తం కంప్లీట్గా ఇచ్చేసిర్రు. మిగతా గ్రామాలకు వచ్చే వరకు అప్లికేషన్ల వరకు ఎవరెవరికి ఇవ్వాలి, అర్హులు ఎవరు అనేది మేము చూసినాము, పెట్టినాము. మేము కూడా ఎవరికో మన వాళ్ళకి ఎవరికో ఇప్పియాలి, చేపియాలి, వీళ్ళు పేదోళ్ళు గాళ్ళు అనేది ఉద్దేశం ఉండే. పెట్టినాం. అప్లికేషన్లు ఇవ్వమన్నారు, అప్లికేషన్లు ఇచ్చినాం. వీళ్ళు అర్హులను కూడా ఎమ్మెల్యే గారికి చెప్పినాం, వీళ్ళకి చెప్పినాం. సరే ఈ బడ్జెట్లో చూద్దాం అనుకున్నారు. ఇక అప్పట్లోనే బడ్జెట్ వచ్చిందా రాలేదా, లేకపోతే ఎలాంటి సమస్యలు అయినా కావచ్చు, కానీ నా ఎంపీటీసీ పరిధిలో మాత్రం ఎవరికి కూడా ఏం రాలేదు. ఓకే సార్, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు అవినీతికి పాల్పడి భూ కబ్జాలకు తెరలేపిండని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది సార్. అందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? సార్, అవినీతి జరిగింది, భూ కబ్జాలు చేసిర్రు అని నిరాధారమైన ఆరోపణలు ఎన్నైనా చేయవచ్చు. వాళ్ళు నిజంగా కూడా వాళ్ళకు అలాంటి ఆధారాలు ఏమన్నా ఉంటే మాటలు అనడం వేస్ట్. దేనికైనా ఒక కాగితం ఉంటుంది, పేపర్ ఉంటుంది, ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఈయనకి తప్పు చేసిండు అనేది చూపించడానికి ఇప్పుడు నీకు అధికారం కూడా ఉంది కాబట్టి అధికారం నువ్వు చెప్పినట్టు వింటాడు. నువ్వు ఏ డాక్యుమెంట్ తెప్పించుకుంటావో తెప్పించుకో, ఏం చేస్తావో చేసి వాళ్ళది పక్కా ఆధారాలతో ముంగడ పెడితే నమ్ముతాం కదా. మేమైనా సరే మాకు కూడా తెలియకుండా వచ్చి వాళ్ళు చేసింది చూపిస్తే నమ్ముతాం కదా. అప్పుడు ఉత్తగానే నిరాధారంగా వీళ్ళు అవినీతి చేసిరు, వాళ్ళు ఇది చేసిరు, వీళ్ళు అది చేసిరు అని మాటలు దేనికి? నువ్వు చూపి ప్రూవ్ చేస్తే మొన్న ఎమ్మెల్యే గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. పాత ఎక్స్ఎమ్మెల్యే గారు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. పలానా వాళ్ళు పలానా పిఏ, పలానా వాళ్ళు పలానా గీన వీళ్ళ మీద నువ్వు ఈ భూమి చేయించినావు, వీళ్ళ దగ్గర ఈ చేయించినావు అనేది క్లియర్గా ముంగట పెట్టిర్రు. నువ్వు కూడా గట్ల ఏదైనా ఉంటే పెట్టు. తీర్మానం వలన కూడా ఒక వెంచర్ విషయంలో ఇలా ఇట్లా చేసి పేరు చెప్పకుండా ఆలేరు నియోజకవర్గంలో ఈ ఉమ్మడి నల్గొండ దాంట్లో ఒక ఎమ్మెల్యే ఇట్లా చేసిండు, నా దగ్గరికి వచ్చిండు ఆయన బాధితుడు అని చెప్పిండు. అది ఎవరో గారు మన బీర్ల ఎలియా గారే. అది బట్టబయలు అయిపోయింది, చూసిర్రు. వాళ్ళను తర్వాత ఏం మేనేజ్ చేసిరో, ఏం చెప్పిర్రో, ఏం పేరు ఇచ్చారో, అధికారం ఉంది కాబట్టి ఏమైనా చేయగలుగుతారు. వాళ్ళని ఏం పేరు ఇచ్చారో మాకు దీనికి ఏం సంబంధం లేదు, మేమేం ఆయన పేరు చెప్పలేదు, మేమేం ఆయన దానికి పోలేదని తర్వాత వాళ్ళు ఏదో కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేసారు తప్ప నిజమేంది అబద్ధమైంది అనేది జనాలకు అందరికీ కనిపిస్తూనే ఉంది. అది ఓకే సార్, ఇప్పుడు మీరు ఎంపీటీసీగా చేసిన గ్రామ పంచాయతీలలో కోతుల బెడత చాలా విపరీతంగా ఉంది సార్. అలానే కుక్కలు కూడా బాగా ఉండే. ఆ నిర్మూలన కోసం ఆ సర్పంచులు కానీ మీరు కానీ ఎలాంటి ఫైట్ చేశారు సార్ అప్పుడు? సార్, నిజంగా కూడా చెప్పాలంటే కోతుల సమస్య అనేది అది ఒక్కరి సమస్య కాదు, అందరి సమస్య. దీనికి ఈ కోతుల సమస్యకు ప్రభుత్వానికి అయితే సంబంధం లేదు వాస్తవానికి. ఇంకా కేసీఆర్ గారు ఏం చేశారంటే బాగా చెట్లను పెంచండి, పండ్ల చెట్లు పెంచండి, వాటికి ఆహారం అడవులలోకి వెళ్ళిపోయేటట్టు మార్గాలు చేద్దాం. ఒక మేజర్గా సమస్య ఏమొస్తుందంటే సార్, అడవులకు కోతులు కొడితే అడవిలో కోతులు ఉండవు. ఎందుకంటే ఆడ తినేటందుకు తిండి తక్కువే ఉంటుంది, నీళ్లు తాగడానికి వాటర్ ఉండవు. ఫస్ట్ వాటికి వాటర్ ఉండవు కాబట్టి కంపల్సరీ ఊరు దగ్గర అన్నట్టుగానే ఊర్లకు ఆనుకొని అన్నట్టుగానే అవి జీవిస్తాయి. మనం ఎంత ఎల్లగొట్టినా ఎంత చేసినా ఈ నుంచి పట్టుకుపోయి ఇంకో ఊర్లో వదలాల్సిందే కదా. వాటిన సెంటిమెంటు మన హిందువులైనా ఎవరైనా వాటికి సెంటిమెంటు దేవుడు అనేది ఉంటుంది మనకు. వాటిని కొట్టలేము, చంపలేము. సో వెళ్ళగొడదామన్నా మన ఊరికి వెళ్ళగొడితే ఇంకో పక్క ఊరికే మనం వెళ్ళగొట్టేది, మాయమైతే చేయలేం వాటిని. కాబట్టి వాటికి ఎట్లా సమస్య పరిష్కరిస్తారు అనేది ఇక ప్రభుత్వం కొంచెం ఆలోచన చేయాలి. రైతులను కూడా వాస్తవానికి కోతులు ఊర్లల మీద కూడా ఇప్పుడు ఇళ్ళ మీదకి వచ్చి బెదిరిస్తున్నాయి, చాలామందికి గాయాలు చేస్తున్నాయి, పంటలు కూడా బాగా నష్టపరుస్తున్నాయి. ఈ నీళ్ళు లేక కొంత ఎండిపోతే పండినే కాస్త వీటి ద్వారా కూడా బాగా డ్యామేజ్ అవుతుంది. ఒకటి ఏంటంటే సార్, ఒక రాష్ట్రంలో ఏం జరిగిందంటే సబ్సిడీ మీద సోలార్ కంచెలు ఇస్తున్నారు. పంజాబ్లోనో ఎక్కడనో మహారాష్ట్రలో ఎక్కడనో ఇస్తున్నారు. అక్కడ నిజంగా కూడా కోతుల బాధ, పందుల బాధ చాలా తగ్గింది, గణనీయంగా తగ్గిపోయింది. రీసెంట్గా పేపర్లో చదివినాము, న్యూస్లో వచ్చింది. ఇక్కడ కూడా ఈ ప్రభుత్వం ఏమన్నా ఆ కోతుల బాధ నుంచి రైతులను కాపాడాలి అంటే సబ్సిడీ మీద ఈ సోలార్లు ఏమని ఇస్తే కొంత రైతులు పెట్టుకొని అయినా ఖచ్చితంగా పెట్టుకుంటారు. ఎందుకంటే పండించిన పంట వాటికేదో అప్పయ్యే కంటే సరే ఒక సంవత్సరం పెట్టుబడి అవుతుంది అనుకొని కంపల్సరీగా చాలామంది ముందుకు వస్తారు. దీనికి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి ఒకసారి ఈ విషయం మీద.
ఓకే సార్, ఇక్కడ బెల్ట్ షాపులు కూడా సార్ మీ పరిధిలో, మీ గ్రామ పంచాయతీ పరిధిలో బెల్ట్ షాపులను ఇప్పుడున్న అధికార పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వమే వాటిని పెంచి పోషించిందని చెప్పేసి అంటున్నారు సార్. నిర్మూలన కోసం అప్పుడు మీరు ఎలాంటి కృషి చేశారు? సార్ మేము ఎన్నికైన కొత్తలనే బెల్ట్ షాపులు ఊళ్ళో బంద్ పెట్టాలని చెప్పి బంద్ చేస్తే ఆ, సరే మన దాంట్లోలే సరే మా దాంట్లో ఒకడు వీళ్ళు వాళ్ళు ముఖ్య ఉద్దేశం ఏముండే అంటే పనులకు పోతారు, పొద్దుగాలనే లేచి పనులకు పోతారు. వాళ్ళు పనికి పోయేటప్పటికే అప్పటికే కొంచెం అంత మంది వేసేద్దాం అన్నట్టుగా పోయిర్రు అనుకోండి, ఇక పోయినోడు పనికి రాడిగాడు, పనికి కూడా చేసుకోడు. ఇక ఆ రోజు మొత్తం ఆయన పని ఖరాబ్ అయిపోతుంది. ఆయన మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే వస్తారని అనుకొని, ఎవరైతే అడ్వాన్స్ ఇచ్చో పనికి ఈయన వస్తారని అనుకుంటారో వాళ్ళ పని కూడా ఖరాబ్ అయిపోతుంది. ఈయనకి పైసలు రావు, ఆయనకి పని కాదు. ఇది జరుగుతుంది సమస్య అనేది మేము బంద్ పెట్టినాం. బంద్ పెడితే అందరిగా బెల్ట్ షాపులలో అమ్మేటోళ్ళు వాళ్ళు వచ్చి ఇట్లయితే మా మా పుట్ట కొడతారా, అందులోనే కొంతమంది ఒక ఆమె కాళ్ళు లేని ఆమె ఉంది, ఒక ఆయన వికలాంగుడు పని నడుపుకుంటుండు, అట్లా రకరకాలుగా కులానుకోరు అన్నట్టుగా అమ్ముకుంటున్నారు. మా పుట్ట కొడతారా, మేము ఇట్లా చేస్తాము, ఎట్లా చేయాలి, మేము ఎట్లా బతకాలి ఇదని అంటే కొంత ఆ విషయానికి ఎవరికి ఏమవుతుందంటే ఇటు వాళ్ళ జీవనం ఎట్లా గడవాలి అనేది అట్లా ఆలోచన అనిపిస్తుంది. ఇటు వీళ్ళందరూ పనికార మందు బంద్ పెట్టిరు. మందు బంద్ పెడితే రాయపేట వైన్స్కి పోయి కొనుక్కొస్తారా, కొనుక్కరారు. వీళ్ళు జర మందు కూడా తాగడం తగ్గింది. సరే ఇదో బాగానే ఉంది, వీళ్ళు ఏదైనా పని చూసుకుంటారు, లేక కొద్ది రోజులు ఇట్నే అంటారు అనుకొని అనుకున్నాం. కొద్ది రోజులు బంద్ అయింది, బంద్ చేసిరు. మళ్ళీ వాళ్ళే మళ్ళీ స్టార్ట్ చేసిరు. ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం, ఇంటి మీద వాడైతే కొట్టలేం కదా. ఇక అందుకని ఇక మళ్ళీ స్టార్ట్ చేసిరు. ఇక ఊకే వీళ్ళని అని కూడా లాభం లేదన్నట్టుగా ఈ అమ్మేటోళ్ళు తక్కువైతే కొనేటోడు కూడా ఇంకో ఆలోచన చేస్తారు. అమ్మేటోళ్ళు ఇక వీళ్ళు కూడా జీవనోపాధనో అదనో ఇదనో ఏదో రకంగా వాళ్ళు పోతున్నారు, వీళ్ళు తెచ్చుకుంటున్నారు, వాళ్ళు అమ్ముకుంటున్నారు. ఇక వాళ్ళని అనలేము, ఇటు వీళ్ళని అనలేము అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఓకే సార్, ఇప్పుడు సర్పంచ్ పదవులు ముగిసి కూడా 10 months కావస్తుంది సార్. ఎక్కడ కూడా విలేజ్లలో మొత్తం కూడా అభివృద్ధి కుంటుపడుతుంది. ఈ సమస్యలపైన అధికారుల దృష్టి తీసుకెళ్లాలంటే స్పెషల్ ఆఫీసర్స్ అందుబాటులో ఉంటలేరు అంటున్నారు సార్. ఎక్కడ జాప్యం జరిగింది? గత ప్రభుత్వంలో ఇలాంటిది ఎప్పుడైనా జరిగిందా? గత ప్రభుత్వంలో ఇలాంటివి అసలు ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు మన రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు స్థానిక సంస్థలల్లో పరిపాలన వీళ్ళు పాలకులు లేకపోవడం వల్ల ఆ 15వ సంఘం ఆర్థిక సంఘం నిధులు మొత్తం ఆగిపోయినాయి. అవి ఇంతవరకు రాలే. రీసెంట్గా మా ఊర్లో రీసెంట్గా అంగడి అవుతుంది, అంగడి పెట్టిర్రు. లైట్లు లేవు అక్కడ. చాలామంది చీకట్లనే బేరాలు చేయడం కొనడం జరుగుతుంది. సెక్రటరీకి ఫోన్ చేసి లైట్లను వేపియకపోయారు అంటే, ఏం చేయాలన్నా నీళ్ళు లైట్లు లేవు, కొందామంటే రూపాయి బడ్జెట్ లేదు, జీతాలు ఇవ్వక 5 నెలలు అవుతుంది. నా వచ్చే జీతం పైసలకి వెళ్ళి వాళ్ళకి అప్పుడిప్పుడు ఏమన్నా వాళ్ళ ఆపతో తీయాల్సి వస్తుంది. నేను ఎంతకని చేయాలి, ఏమని చేయాలి, అసలు నేను ఉద్యోగం చేయాలన్నా వద్దా అన్న కాడ సెక్రటరీలు మాట్లాడుతున్నారు. గ్రామంలో కూడా వచ్చే తక్కువనే ఫండ్స్ కలెక్ట్ అవుతాయి. నీళ్ళే కానీ అవి కానీ అసలు మిషన్ భగీరథ నల్లది అసలు వసూలు చేయకూడదని కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది. అసలు మా గవర్నమెంట్లో నల్ల పన్ను రద్దు, అసలు నల్ల పన్ను లేదని కేసీఆర్ గారు చెప్పారు. ఏమున్నా ఇంటి పన్ను ఎప్పుడో ఏడాదికి ఒకసారి కడతారు. ఏదైనా అవసరం ఉంటేనే గ్రామ పంచాయతీతో ఏమైనా పని పడితే పోతే కడతాం. ఇక్కడ పెద్దగా వెంచర్లు లేవు. దీనికి వచ్చే ఆదాయ మార్గాలు ఏముంటాయి? ఇక వస్తే స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాలి ఫండ్, లేదా సెంట్రల్ నుంచి రావాలి. మీరు పాలకులు ఉండకపోవడం వల్ల, స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడం వల్ల, ఈ బాడీలు ఉండకపోవడం వల్ల ఆ కేంద్రం నుంచి వచ్చేది పూర్తిగా ఆగిపోయినాయి. ఇప్పుడు వాస్తవాన్ని చెప్పాలంటే ఇప్పుడు నల్ల లైట్లు వస్తలేవు. సర్టన్ ఏదైతే అంగడి జరిగే ప్రాంతం ఉందో లైట్లు వస్తలేవు. నేనే మొన్న అనుకున్నా, ఇక మన పైసలు పెట్టాను, 6-7 వేలు పెట్టాను, 6-7 కొనుక్కొచ్చి చేద్దాం మరి. ఇక ఎందుకంటే ఇబ్బంది పడుతుర్రు అని చందాలు వేసుకొని గ్రామ పంచాయతీలు నడిపించే పరిస్థితి వచ్చింది ప్రస్తుతం. ఓకే సార్, ఇప్పుడు రానున్న ఎన్నికలు అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి సార్. మొత్తం ఓటు అంటేనే మనీ మద్యంతో కూడుకున్న వ్యవహారం. దాని నిర్మూలన కోసం మీరు ఎలా కృషి చేస్తారు? ఓటర్లలో చైతన్యం ఎలా తీసుకొస్తారు సార్? సార్ నిజంగా కూడా జనానికి తెలుసు ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు, ఎవరు ఏంది అనేది జనానికి తెలుసు. మన దగ్గర పనితనం లేనప్పుడే పైసలతో పని పడుతుంది. నిజంగా చెప్తున్నా, మన దగ్గర ఈయన ఏం చేసినా ఈయన చెయ్యలేడు అనేది జనంలో అభిప్రాయం ఉంటే ఆయన పైసలు ఇచ్చినా ఓటేయరు.
ఈయన మంచోడు, ఈయన ఖచ్చితంగా చేయగలుగుతాడు, ఈయన 10 మందిలో ఉంటాడు అనేది జనానికి ఏ ఊర్లే ఆ ఊరోళ్ళకు తెలిసి ఉంటారు కంపల్సరీగా. ఇప్పుడు మా ఊరే ఉంది, ఊరోళ్ళకు ఖచ్చితమైన ఒక అవగాహన ఉంటుంది, ఎవరికి చేస్తే మంచిగా, ఎవరు ఉంటే మంచిగా, ఎవరు చేస్తే ఎవరు ఏం చేసిరు అనేది ఒక అవగాహన ఉంటుంది. వాళ్లకు నిజంగా కూడా డబ్బులతోని పని లేదు. ఎవరైతే స్వార్థంగా చేద్దామని అనుకుంటారో, ఎవరైతే ఏదో పైసలు ఉన్నాయి మేము అధికారంలో రావాలి అని అనుకుంటారో వాళ్ళకు మాత్రమే పైసలతో పని పడుతుంది. అవతలోని పైసలు తీసుకొనైనా యువతలోని కోటేస్తారు. మంచోనికే ఖచ్చితంగా మంచోనే ఎన్నుకుంటారు. ఇది మాత్రం జనం తెలివి తక్కువ వాళ్ళు కాదు, జనం చాలా తెలివి కల్లోళ్ళు. వాళ్ళకి ఎవరు కావాలో వాళ్ళకి ఎరికే. ఆ కావాల్సినోడు పేదోడైనా సరే వాడిని ఎన్నుకుంటారు. పైసలు ఉన్నోడు బాగా వీడు పైసలు ఉన్నాయి వీడు ఏదో చేస్తాడు అనుకొని మాత్రం పైసలకు ఆశపడి వేయడం అనేది తప్పు విషయం. అది ఓకే సార్, మీరు ఎంపీటీసీగా ఉన్నప్పుడు విద్యా వైద్యం ఎంత మేరకు అందింది? తర్వాత మహిళల రక్షణ కోసం మీరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు సార్? సార్, నేను ఎంపీటీసీగా గెలిచి 5 సంవత్సరాలు పదవీకాలం చేసినాం. అప్పటికే ఒక 2 సంవత్సరాల తర్వాత మన ఊరు మన బడి అనే కార్యక్రమం స్టార్ట్ చేశారు కేసీఆర్ గారు. స్టార్ట్ చేసి అన్ని గ్రామాలలో పాఠశాలలకు మౌలిక వసతులు, టాయిలెట్స్ కానీ, లేదు పిల్లలు కూర్చోనికి బెంచీలు కానీ, అలాంటివి ఏమైనా ఉంటే మా బోర్డులు కానీ ఇవ్వాలి అని చెప్పి ఏమేమైతే అవసరాలు ఉన్నాయో మీకు ఏమేం కావాలనో మీరే ఒక కమిటీగా ఏర్పడి మాకు నివేదిక ఇరి, దానికి తగ్గట్టుగా మీకు బడ్జెట్ ఇస్తాం అన్నట్టుగా కేసీఆర్ గారు చెప్పిర్రు. మా ఎమ్మెల్యే గారు కూడా అట్నే చెప్పినారు, అధికారులు కూడా మాకు చెప్పారు. చెప్తే ఏ స్కూల్కు ఏ నీడ్స్ ఉన్నాయి, ఏ అవసరం ఉంది అనేది పక్కాగా రాసుకొని ఈ పెట్టిన తర్వాత చాలా పాఠశాలలకు చాక్ బోర్డులు వచ్చినాయి, గ్రీన్ చాక్ బోర్డులు వచ్చినాయి, బెంచీలు వచ్చినాయి, టాయిలెట్స్ కట్టించారు. ఉన్నతమైన విద్య అంటే వాస్తవానికి కూడా టీచర్లు కూడా అప్పుడు మంచిగా పనిచేసారు. ఇవన్నీ కూడా జరిగినాయి. ఈ మన ఊరు మన బడి కార్యక్రమం పెట్టకముందు కార్యక్రమం పెట్టిర్రు. ఇంకా మా పాముకుంట పాఠశాలకు ఇంకా వాస్తవానికి కూడా హై స్కూల్ సెలెక్ట్ అయింది కానీ ప్రైమరీ స్కూల్ సెలెక్ట్ కాలే. అప్పుడు హై స్కూల్కు రావాల్సినవి వచ్చినాయి, ప్రైమరీ స్కూల్కు రాలేదు. ప్రైమరీ స్కూల్లో 70 మంది విద్యార్థులు ఉన్నారు. నేను ఒకరోజు మా ఇద్దరు పిల్లలు కూడా అందులోనే చదువుకుంటారు. మనం ప్రభుత్వ పాఠశాలలో మనం వేస్తేనే మిగతా వాళ్ళకు కూడా నమ్మకం వస్తుంది, మిగతా వాళ్ళు కూడా చేర్పిస్తారు, మనం చూసి ఇంకోరు వస్తారు అనే ఉద్దేశంతో నేను మా ఇద్దరు అమ్మాయిల్ని ప్రభుత్వ పాఠశాలనే ఫస్ట్ నుంచి జాయిన్ చేసిన. ఇప్పుడు ఒక ఆమె 4th, ఒక ఆమె 3rd క్లాస్. పోయిన ఎంపీటీసీగా ఇంకొక సంవత్సరం అయితే ఇక మా పదవి కాలం అయిపోతుంది అనగా నా 5 నెలల జీతం మొత్తం ఎంత అయితే అవుతుంది అనేది లెక్కేసుకుంటే ఒక 2,50,000 రూపాయల వరకు మనకు వస్తాయి ఈ 5 నెలల జీతం. ఇవి మనకొద్దు, పాఠశాలకు ఇద్దామనే ఉద్దేశంతో ఈ పథకంలో సెలెక్ట్ కాలే ఆ పాఠశాలకు 1,50,000 పెట్టి బెంచీలు ఇప్పించిన, కూర్చునేటందుకు బెంచీలు ఇప్పించిన. హై స్కూల్లో ఒకరోజు ఏదో కార్యక్రమం అయితే పోతే అప్పటికి అందులో బ్లాక్ చాక్ బోర్డులు ఉన్నాయి, బ్లాక్ కలర్ బోర్డులు ఉన్నాయి, పాత బోర్డులు ఉన్నాయి. అన్ని పరెలు వచ్చి రాస్తుంటే ఆ చాక్ బోర్డు దుమ్ము మా కళ్ళలో పడి మాకు ఇబ్బంది అవుతుంది సార్, దగ్గు వస్తుంది, సరిగ్గా వస్తుంది, మాకు ఇబ్బంది అవుతుంది, చెప్పలేకపోతున్నాం అంత క్లియర్గా. మాకు కొంచెం గ్రీన్ చాక్ బోర్డులు ఇస్తే బాగుండు సార్, ఎవరన్నా ప్రభుత్వానికి కూడా మేము పెట్టుకున్నాం కానీ ఇంకా రాలేదు అని చెప్పి వాళ్ళ నుంచి ఒక వినతి వచ్చింది, ఇట్లా చూడండి సార్ అని. వస్తే మా బిడ్డ బర్త్డే ఆ సందర్భంగా 60,000 పెట్టి వాళ్ళకు 6 చాక్ బోర్డులు ఇప్పించిన. 6 క్లాస్ రూమ్లు ఉన్నాయి, 6 క్లాస్ రూమ్లకు 6 చాక్ బోర్డులు ఇప్పించిన. ఇప్పుడు పోతే కూడా స్కూల్లో ఉంటాయి, దాని మీద కూడా డొనేటెడ్ బై పాముకుంట ఎంపీటీసీ అని ఉంటుంది. ప్రైమరీ స్కూల్లో కూడా 2 లక్షల రూపాయలు పెట్టి వాళ్లకు ఆ బెంచీలు ఇప్పించిన. అంటే ఉద్దేశం అంటే విద్య ఉంటేనే అన్నీ ఉన్నట్టు మన ఊరుకు. మన నెక్స్ట్ జనరేషన్ ఒకటి మంచిగా ఉండాలి. మళ్ళీ మనం పట్టించుకుంటే టీచర్లైనా వాళ్ళైనా అరే వీళ్ళు ఇంత చేస్తున్నారు, మనం కూడా నిస్వార్థంగా చేయాలనే ఉద్దేశం వాళ్ళకు ఉంటుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా నిజంగా నిస్వార్థంగా మంచిగా చెప్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా చెప్తా, రాజపేట మండలంలో మా పాముకుంట విలేజ్, పాముకుంట గ్రామంలో ఉన్న ఎంపీపీఎస్ ప్రైమరీ స్కూల్ ఏదైతే ఉందో, ఏ విద్యార్థితో పోటీ పెట్టుకుంటారో, ఏ విద్యార్థిని లేపి ఏం అడుగుతారో, ఎవరు వచ్చినా సరే వాళ్ళంత షార్ప్ ఉన్నారు. వాళ్ళు కూడా అంతే షార్ప్గా పిల్లలను తయారు చేస్తున్నారు. ఉపాధ్యాయులు కూడా అంత మంచిగా చెప్తున్నారు వాళ్ళకి చదువు. మీరు వెళ్ళినా ఈ విషయం ఒకసారి చెప్తే మిగతా వాళ్ళకు స్ఫూర్తి ఉంటాయినా కనీసం వాళ్ళ ఊరు గ్రామాలనైనా వాళ్ళ పట్టించుకుంటారు అనే ఉద్దేశంతో చెప్పడం, అట్లా ఆదర్శంగా తీసుకోవాలి అట్లా. ఓకే సార్, ఇప్పుడు
మీరు రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తే మీకు ఓటు ఎందుకు వేయాలి? అంటే ఎడ్ల నరేష్ రెడ్డికి ఓటు ఎందుకు వేయాలి ఈ గ్రామస్తులు ఏం చెప్తారు? సరే నేను ఇప్పటి వరకు సరే నేను ఫస్ట్ టైం మొన్ననే ఎన్నికల్లో పోటీ చేసిన, ఎంపీటీసీగా గెలిచిన. నిజంగా కూడా ఏదో ఒకటి మనం ఊరుకు చేయాలి అనే ఉద్దేశం మనసులో ఉంటుంది. నాకు ఉండి నా సొంత పైసలు పెట్టి, అంటే జీతం మనకు వస్తుంది అంటే అది మన పైసలే, నా పైసలు అన్నట్టే. నా పైసలు పెట్టి నేను స్కూల్కి ఇచ్చిన అంటేనే నా గుణం ఏంది, నా ఉద్దేశం ఏంది, మన ఉన్న ఆలోచన విధానం ఏంది అనేది ఓ మాట మీకు అర్థమై ఉండాలి. సర్పంచ్కున్న అధికారాలు ఎంపీటీసీకి లేవు. సర్పంచ్ అనుకుంటే ఊర్లో ఏదైనా చేయగలుగుతాడు. సర్పంచ్ మోనోపోల్, సర్పంచ్ అనేటోడు ఊరుకు కింగ్ అంతే. ఆయన అనుకుంటే ఏదైనా చేయగలుగుతాడు. మనం ఎంపీటీసీ ఉండి చేయగలిగినాం, సర్పంచ్ ఉంటే ఇంకా ఏం చేస్తాడు అనేది మనం చెప్పుకోవద్దు, అది జనం చెప్పుకోవాలి. సర్పంచ్ ఒకవేళ నిజంగా కూడా రిజర్వేషన్ వచ్చి నాకు సర్పంచ్ అవకాశం వస్తే మా ఊరును ఖచ్చితంగా ఇంకా చాలా విషయాలల్లో నాకు ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి, చాలా రకాలుగా ముందుకు తీసుకెళ్లాలని ఉంది. సరే దానికి మన సొంత నిధులు పెడతామా, ఎమ్మెల్యే దగ్గరికి పోతామా, ఎవరిని బతలాడతామా, ఎవరిని కాలు మొక్తామా మనకు సంబంధం లేదు. ఊరు మాత్రం అభివృద్ధి చేసి చూపించాలి. పాఠశాలలు ఒకటి, హాస్పిటల్ మరి ఏది నాకు ఒక చిన్న ఆలోచన ఏంటంటే మినీగా చిన్నది ఒకటి ఈయనే మనకు ఒకటి పిహెచ్సి పెట్టించేటట్టుగా అప్పుడప్పుడు వైద్యులు పల్లె దవాఖానలు ఉన్నాయి. కానీ మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజులు వచ్చిర్రు, ఈ మధ్యలో వాళ్ళు కనిపిస్తలేరు. ఆశా వర్కర్లు వాళ్ళు మాత్రం వస్తున్నారు, వాళ్ళు తిరుగుతున్నారు. కానీ ఆశా వర్కర్లను జనం అంతా నన్ను నమ్మలేరు కదా. ఒక డాక్టర్ అనేవాడు అప్పుడో ఇప్పుడు వచ్చిపోయినట్టుంటే వేరే ఉంటుంది. నాకు అట్లా ఒకటి చేయించాలన్నది. ఎందుకంటే మా దగ్గర పల్లె దవాఖాన అన్నట్టుగా పక్క విలేజ్ సింగారం గ్రామంలో ఉంది. సింగారం ఊరు ఈ మండలానికి చివరి గ్రామం. ఇప్పుడు మాకు అంతకుముందుకు ఇది పెద్ద విలేజ్. ఈడ పెడితే చుట్టూ సింగారం నుంచి వస్తారు, జాల నుంచి వస్తారు, పుట్టేగూడ నుంచి వస్తారు, ఇటు నుంచి వస్తారు. అదొకటి పెట్టియాలన్న ఆలోచన ఉండే. ఇంకోటి ఖచ్చితంగా పాఠశాలలో నిజంగా కూడా ఊర్లే ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని ప్రభుత్వ పాఠశాలని చేర్పించాలి, వాళ్ళకి అందరినీ నాణ్యమైన చదువు చెప్పించాలి. ఖచ్చితంగా మనం దాన్ని ప్రతిరోజు మానిటరింగ్ చేయాలి అనే ఉద్దేశం నాకు ఎప్పటి నుంచో ఉండే, ఇప్పటికి కూడా ఉంది. ఎప్పటికైనా ప్రభుత్వ పాఠశాలలు నా స్థాయి మేరకు, నా శక్తి మేరకు నేను ఖచ్చితంగా పాఠశాలలకు కానీ వైద్యానికి కానీ ఈ రెండింటికి మొదటి ప్రాధాన్యత ఇస్తా. వాటి గురించి ఏమైనా చేస్తా. ఓకే సార్, చివరిగా మీరు అంటే ఓటు అమ్ముకుంటారు సార్, ప్రజలు మొత్తం కూడా ఓటర్లు ఇది 100 రూపాయలకి మన ప్యాకెట్లకి అమ్ముకుంటుంటారు కదా. అలా అమ్ముకోకుండా ఎలాంటి సర్పంచ్ని ఎన్నుకోవాలి, ఎలాంటి నాయకుడు ప్రజలకు కావాలి? సార్ నిజంగా చెప్తున్నా కదా, నాయకులకు ప్రజలకు ఎలాంటి నాయకుడు కావాలనో తెలుసు. వాళ్ళకు మనం చెప్పాల్సిన పని లేదు. మనం అదని మనం చెప్తే నమ్మరు. వాళ్ళకు తెలుసు. వాళ్ళకు తెలిసి వాళ్ళు మందు ఎవరైనా మాకు వెయ్యి అని మందు పోస్తారు తప్ప నేను నీకు వేస్తా నాకు ఇయ్యి అని అడగరు వాళ్ళు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నాయకుడు అనేటోడు నాకు ఓటేయి అని చెప్పి వాళ్ళ దగ్గరికి పోతారు తప్ప నీకు ఓటేస్తా నాకు ఇది ఇయ్యి అని చెప్పి ఎవరు కూడా నాయకుని దగ్గరికి ప్రజలు రారు. అప్పుడు తప్పు వాళ్ళది కాదు, నాయకులదే తప్పు. ముందే నామినేషన్ వేసిర్రు, మీరు సైలెంట్గా ఉండుర్రి, వాళ్ళు మీ ఇంటికి రారు, నిన్నేం అడగరు. ఓటేసేటప్పుడు ఎవరికి వేయాలనో వాళ్ళకి వేస్తారు. వాళ్ళు నాకేయి అని మనం పోయి వాళ్ళని అడిగి బతిలాడి పైసలు ఇచ్చి చేసి వెయ్యి అని అంటే వాళ్ళప్పుడు ఇంటి దాకా వచ్చిండు, ఇక పైసలు తీసుకోకపోతే నేను ఈయనకి వేయలేదు అనుకుంటాడేమో అన్న భయానికి, వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అన్న మొమాటానికి పైసలు అట్లా తీసుకుంటారేమో. కానీ నిజానికి కూడా పైసలు తీసుకున్న వాళ్ళందరికీ ఓటేస్తారు అనేది కాదు. మంచి వాళ్ళని ఎవరిని ఎన్నుకోవాలనేది జనానికి కంపల్సరీ ఎరికే, వాళ్ళు అట్లనే ఎన్నుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మీ తెలుగు టీవీ.